అందరికీ నమస్కారం అండి. నాన్న పోయాక అమ్మ ఒంటరిగా ఇంట్లో ఉండలేదని తెలుసు. అయినా నాతో తీసుకెళ్లడానికి మనసొప్పలేదు. అమ్మకు కూడా నాతో హైదరాబాద్ వచ్చేయాలనే ఉంది. నా భార్య విద్య. ఇప్పుడైతే అమ్మని మనతో తీసుకెళ్దామని అంటోంది. కానీ రేపు హైదరాబాద్ వెళ్ళాక అత్తగారిపైన పెత్తనం చెయ్యదని గ్యారంటీ లేదు. నాకు తెలిసి అమ్మకి ఇప్పుడే కొంచెం స్వేచ్ఛ, స్వతంత్రం వచ్చాయి. నాన్న ఉన్నన్నాళ్ళు ఆయనకు భయపడుతూ బ్రతికింది. ఆయన మాటకు ఎదురు చెప్పడానికి లేదు. పోనీ నచ్చ చెబుదామంటే వినే మనిషి కాదాయన. అమ్మ అడుగడుగునా నాన్న మాటకి విలువిచ్చింది. ఆమె ఎక్కడికి వెళ్ళాలి, ఏం చెయ్యాలి, ఎలా మాట్లాడాలో కూడా ఆయనే నిర్దేశిస్తారు. నాన్న పూర్తిగా చెడ్డవాడని నేననుకోలేను. అందరి నాన్నలు మా నాన్నలాంటి వారు కూడా అయి ఉండకపోవచ్చు. భార్యలు వంటిల్లు దాటకూడదు అనే సత్యకాలపు మనిషి. అంతేకాదు, నా చిన్నప్పుడు ఆయనకు జల్సారాయుడు అనే బిరుదు కూడా ఉండేది. తాతలు సంపాదించిన డబ్బంతా తిరుగుళ్ళకే సరిపోయింది అని నానమ్మ ఎప్పుడూ వాపోతూ ఉండేది. ఆయన్ని చూశాక ఎలా ఉండకూడదో తెలుసుకున్నాను. ఆయన్ని భరిస్తున్న అమ్మ పట్ల ప్రేమ, గౌరవం ఇంకా నాకు ఎక్కువయ్యాయి. అలాంటి అమ్మ ఊరు దాటి సిటీకొచ్చి ఉద్యోగస్తురాలైన విద్య దగ్గర ఉండలేదు. అందుకే అన్నీ ఆలోచించుకుని అమ్మని ఊర్లోనే ఉంచడం ఆమెను గౌరవించినట్టు అనుకున్నాను. ఈరోజు అమ్మ స్వతంత్రంగా బ్రతకొచ్చు. రేపు మా నాన్న స్థానాన్ని విద్య తీసుకుని, అత్తయ్య, మీరు ఈ పని చెయ్యండి, ఆ పని చెయ్యండి, ఇలాగే చెయ్యండి అని శాసిస్తే, అందుకే ఇదే విషయం అమ్మతో చెప్పాను. ఏ ఆ మాత్రం కోడలు చెప్తే తప్పేంటి? మా ఇద్దరికి మనస్పర్ధలు రావు. వచ్చినా నేనే ముందుగా సర్దుకుంటాను అని నన్ను ఒప్పించే ప్రయత్నం చేసింది. ఎన్నాళ్ళు అమ్మ ఇలా సర్దుకుని బ్రతకాలి? అభిరుచులు చంపుకుని ఉంటూ 50 సంవత్సరాలు గడిచిపోయాయి. శేష జీవితంలో అయినా ఆమెకు ఉన్న స్వల్ప కోరికలు, సొంత అభిప్రాయాలు నెరవేర్చుకోనివ్వాలి. భర్త, కొడుకు, కోడలు, తర్వాత మనవళ్ళు. ఒక హోమ్ మేకర్ స్త్రీని ఎల్లప్పుడూ శాసిస్తారు అనడానికి అమ్మే సాక్ష్యం. అందుకే దృఢంగా చెప్పాను. అమ్మా, రేపు పటుత్వం తగ్గాక ఎలాగూ తప్పదు. ఇప్పుడు ఏ ఆరోగ్య సమస్య లేని దశలో స్వేచ్ఛగా ఇక్కడే ఉండు. దగ్గర్లోనే మామయ్య వాళ్ళు ఉన్నారు. మాట సాయం చేస్తూ ఉంటారు. ఈ ఊర్లోనే 30 సంవత్సరాల నుంచి ఉంటున్నావు. ఇక్కడ అందరూ నీకు తెలుసు. నాన్న ఉన్నప్పుడు ఎట్లా ఉన్నావో అలాగే ఇప్పుడు ఉండు. నీకెప్పుడు రావాలి అని ఉందని చెప్పినా నేనొస్తాను, నిన్ను తీసుకుని వెళ్తాను. అప్పటిదాకా వారాంతాల్లో మేమే వస్తూ పోతూ ఉంటాం అని గట్టిగా తేల్చి చెప్పాను. ఇల్లు బాగా పాతపడిపోయింది. ఊరవతల ఉండే స్థలం అమ్మి ఆ డబ్బుతో ఇల్లంతా రీమోడలింగ్ చేయించాను. బ్రతికి ఉన్నప్పుడు అనుభవించక ఇక ఆస్తిపాస్తులు దేనికి అనిపించింది. అమ్మకి సౌకర్యవంతమైన జీవితం ఇవ్వాలి. అందుకే అన్ని ఎలక్ట్రానిక్ పరికరాలు, సురక్షిత నీటి కోసం వాటర్ ప్యూరిఫైర్ సమకూర్చాను. అమ్మ ఇప్పుడు ఒక పెద్ద టీవీలో తనకిష్టమైన ఛానల్ పెట్టుకోవచ్చు. అభ్యంతరం చెప్పేవారు లేరు. మా అమ్మకి ఇంకా మా అత్తయ్యకు కూడా నెల రోజుల పాటు యాత్రా స్పెషల్ బస్సు కూడా బుక్ చేశాను. ఆమె చూడాలి అనుకున్న ప్రదేశాలన్నీ చూసి రావచ్చు. ఆఫీస్ ప్రాజెక్ట్ సబ్మిట్ చేయడానికి కొద్ది రోజులు అమెరికా వెళ్లాల్సొచ్చింది. విద్య కూడా బాబుని వాళ్ళమ్మ దగ్గర వదిలేసి ఆఫీస్ పనుల్లో బిజీగా ఉంటుంది. ఆ సమయంలో ఒకరోజు రాత్రి అమ్మ దగ్గర నుండి ఫోన్ వచ్చింది. ఆమె గొంతు చాలా నీరసంగా ఉంది. 10 రోజులుగా ఆరోగ్యం బాగోకపోతే సుశీలత్త హాస్పిటల్కి తీసుకువెళ్ళిందట. డాక్టర్లు అన్ని టెస్టులు చేశారట. అయితే ఒక పీస్ బయాప్సీ కోసం ల్యాబ్కి పంపించారట. ఆ రిజల్ట్ 2 రోజుల్లో వస్తుందట. అమ్మ ఎందుకో నిస్సత్తువగా చెప్తూ ఉంటే భయమేసింది. వయసుతో పాటు బీపీ, షుగర్ లాంటివి వస్తూ ఉంటాయి. దానికి అధైర్యపడే మనస్తత్వం కాదు ఆమెది. ఆమె గుండె నిబ్బరం కలిగిన మనిషి. అలాంటిది ఈరోజు ఇలా డీలా పడిపోయి మాట్లాడుతూ ఉంటే ఏదోలా అనిపించింది. అసలు డాక్టర్ ఏం చెప్పాడో, ఎందుకు బయాప్సీ చేశారో ఏమీ అర్థం కాలేదు. వర్క్ టెన్షన్ ఒకవైపు. త్వరగా సబ్మిట్ చేసి తొందరగా అమ్మ దగ్గరికి ఇండియా వెళ్ళాలి. సుశీలత్తకి ఫోన్ చేశాను. అమ్మకి క్యాన్సర్ ఏమో అని అనుమానమంట. అది మొదటి స్టేజ్లోనే ఉంటే మంచిదే, లేదంటే కొంచెం కష్టమే అంటున్నారు అంది. అయ్యో భగవంతుడా, ఆమె ఇప్పుడిప్పుడే సంతోషంగా ఉంటోంది. ఆమెపై నీకెందుకు ఇంత నిర్దయ అనిపించింది. ఈ ఫోన్ రాకముందు 10 నిమిషాల క్రితం ముందు ఆహ్లాదంగా ఉంది అనుకున్న అమెరికాలోని హోటల్ గది ఇప్పుడు ఎటు చూసినా చాలా నిరాసక్తంగా, విసుగ్గా అనిపిస్తోంది. ఇప్పటిదాకా ఆస్వాదించిన జలపాతం సవ్వడి, ఒరవడి, పాషాణ ఘోషగా వినిపిస్తోంది. గదంతా చీకటిగా అనిపించింది.
ఆ చీకటి నా హృదయాన్ని, శరీరాన్ని ఆక్రమించేసి ఆపుకోలేనంత దుఃఖం కమ్మేసింది. వెంటనే విద్యకి ఫోన్ చేసి చెప్పాను. వీలైనన్ని రోజులు లీవ్ తీసుకుని బాబుతో వెళ్లి అమ్మతో గడపాలని. నిజంగానే లీవ్ దొరకలేదో ఏమో తెలీదు గాని తనకు వీలు పడదని, ఆమెనే ఇక్కడికొచ్చి ఉండమని విద్య చెప్పింది. లేదా ఓల్డేజ్ హోంలో జాయిన్ చేయడమే ఇప్పుడు కరెక్టు. లేదా కావాలంటే కేర్ టేకర్ని పెడతానని తన కుశాగ్ర బుద్ధి ప్రదర్శించింది. నేను ఇండియా వెళ్లి అమ్మని చూసుకోగలిగేదాకా అమ్మని దగ్గరుండి చూసుకోవడానికి ఒక మనిషి తోడు అవసరం అనిపించింది నాకు. విద్య దగ్గర కేర్ టేకర్ని పెట్టడం కంటే ఊళ్ళోనే అమ్మకి ధైర్యం ఉన్న చోటే ఒక అమ్మాయిని ఏర్పాటు చేశాను. కొద్ది రోజుల తర్వాత అమ్మ దగ్గర నుండి మళ్లీ ఫోన్ వచ్చింది. అత్తయ్య వాళ్ళు దూర బంధువులు ఇంటివైపు రావడం మానేశారని. అమ్మకి శారీరకమైన జబ్బు కంటే వాళ్ళెవ్వరూ అంతగా ఇంటివైపు రాకపోవడం బాధ కలిగించిందని వాపోయింది. అయితే నేను ఏర్పాటు చేసిన అమ్మాయి సొంత కూతురిలాగా చూసుకుంటోందని, ఇంటి పని, వంట పనితో పాటు అమ్మకి తినిపించడం, రాత్రింబవళ్ళు అమ్మని కంటికి రెప్పలా కాచుకుంటోందని, ఇటువంటి అమ్మాయి దొరకడం చాలా అదృష్టమని మంచి సర్టిఫికేట్ ఇచ్చేసింది. సమయానికి మందులిస్తుంది. ఆ అమ్మాయికి కూడా దగ్గర వాళ్ళు ఎవ్వరూ లేరు. అందుకే ఇక శాశ్వతంగా మన దగ్గరే ఉంచుకుందాంరా అంది అమ్మ. ఈరోజు అమ్మ గొంతులో విశ్వాసం నాకు దూరమైన ప్రశాంతతని దగ్గరికి చేర్చింది. అమ్మని మామూలు మనిషిని చేస్తున్న ఆ అమ్మాయి దుర్గకి చాలాసార్లు మనసులోనే ధన్యవాదాలు చెప్పాను. నేను ఇండియా వస్తూనే అమ్మ దగ్గరికి వెళ్ళాను. ఎందుకో అమ్మ నాతో సరిగ్గా మాట్లాడలేదు. నేను సంతోషంగా ఇంట్లోకి వెళుతూనే నవ్వుతూ ఎదురొస్తుంది అనుకున్నాను. ఏదో ముక్తసరిగా మాట్లాడి వంటగదిలోకి వెళ్ళిపోయింది. ఏమైందో అర్థం కాలేదు. అప్పుడు దుర్గా నా దగ్గరకొచ్చి, నిన్న మా ఊరతను పనుండి ఈ ఊరొచ్చాడు. నేనిక్కడ ఉన్నానని ఎవరు చెప్పారో అమ్మగారితో చాలాసేపు మాట్లాడి వెళ్ళాడు అని చెప్పింది. అయితే అమ్మకి విషయం అర్థమైపోయిందన్నమాట. ఏదో ఒకరోజు ఈ రోజు వస్తుందని ముందే ఊహించాను. కాని ఎలా మొదలు పెట్టాలో ఏం చెప్పాలో అర్థం కాలేదు. ఫ్రెష్ అయి వస్తానని చెప్పి మిద్దెపైన నా గదిలోకి వెళ్ళాను. అమ్మకి నా పైన కోపం వచ్చిందని అర్థమవుతోంది. కాని ఆ కోపాన్ని ఎలా పోగొట్టాలో అర్థం కావడం లేదు. నేను హాస్టల్లో ఉండి బీటెక్ 3వ సంవత్సరం చదువుతున్న రోజులు. ఒకసారి ఇంటికొచ్చినప్పుడు అమ్మ అడిగింది, ఒరేయ్, మన పాలేరు అప్పన్న మీ నాన్నకి ఎవరో ఆడవాళ్లతో సంబంధం ఉందని అంటున్నాడు. నిజమేనంటావా? ఆయన ఏం చేసినా భరించాను. పేకాటలో డబ్బంతా పోగొడుతున్నా ఏనాడూ ఎదురు చెప్పలేదు. కాని సవతి పోరైతే భరించలేను. ఆడది ఏమైనా సహిస్తుంది కాని తన స్థానంలో వేరే మనిషికి ఆశ్రయమిస్తే భరించలేదు అంటూ కళ్లల్లో నీళ్లు పెట్టుకుంది. ఆ రోజు అమ్మ అలా చాలాసేపు బాధపడుతూనే ఉంది. అమ్మ బాధ చూడలేక, అమ్మా, అలా ఏం కాదమ్మా, బాధపడకు, నేను కనుక్కుంటాను. అప్పన్న ఒట్టి గాలి మనిషి. గాలి కబుర్లు మోసుకొస్తాడు. అదిగో పులి అంటే ఇదిగో అంటాడు. వాడి మాటలు పట్టించుకోకు. నువ్వు తిండి తిప్పలు మానేస్తే నీ ఆరోగ్యం దెబ్బతింటుంది. నేను ఈ సెలవుల్లో మొత్తం విషయం కనుక్కుంటాను అని ధైర్యం చెప్పాను. నా మాటలకు అమ్మ కుదుట పడింది. అమ్మకి ధైర్యమైతే చెప్పాను కాని నాన్నని నమ్మడానికి లేదు. ఇప్పుడే ఇలా ఉన్నాడంటే ఆయన వయసులో ఉన్నప్పుడు ఏమైనా చేసే ఉంటాడు. అమ్మ నా చేతులు పట్టుకుని ఏడ్చిన విషయం నాకు పదే పదే గుర్తొచ్చేది. పడుకున్నా నిద్ర పట్టేది కాదు. నా కళ్లల్లో కూడా నీళ్లు తిరిగేవి. అన్నీ పంచుకునేందుకు అమ్మకు ఒక ఆడపిల్ల ఉంటే ఎంత బాగుండేది. నేను ఉండి ఏం లాభం అని నన్ను నేను నిందించుకున్నాను. మా నాన్న చిన్ననాటి స్నేహితుడు శ్రీనివాస్ బాబాయిని కలిశాను. ఆయన మా ఊరి నుంచి 2 ఊళ్ల అవతల ఉంటున్నాడు. ఆయన మొదట నాన్న విషయం బయట పెట్టలేదు. నేను పదే పదే బలవంతం చేస్తే నన్ను ఊరి చివర పోలేరమ్మ గుడి దగ్గర గుడిసె దగ్గరికి తీసుకెళ్లాడు. ఆ గుడిసెలో నుంచి 18 ఏళ్ల వయసున్న అమ్మాయి బయటికొచ్చింది. మంచి ఒడ్డు పొడుగు, ఆకర్షణీయమైన కళ్ళు, నిండు పసిమి ముఖ వర్చస్సు, ఉంగరాల జుట్టు, గుండ్రని భుజాలు, పొందికైన తలకట్టు, పారెడు జడ వేసుకుని, ఎవరండి అంటూ వాళ్ళ అమ్మ కోసం వచ్చామని తెలుసుకుని దగ్గరలోనే ఉన్న గుడి దగ్గరికి వెళ్లి వాళ్ళ అమ్మను తీసుకునొచ్చింది. శ్రీనివాస్ బాబాయిని చూస్తూనే ఆమె 2 చేతులు జోడించి చాలా వినయంగా, అన్నయ్య బాగున్నారా, ఆయన ఎలా ఉన్నారు అని అడిగింది. నేనెవరో ఎందుకొచ్చానో మొత్తం చెప్పాడు బాబాయ్. వెంటనే ఆమె నా వైపు తిరిగి, బాబూ, మేము మీ ఊరు వైపు వచ్చే సాహసం కూడా చెయ్యం. ఆయన్ని కంటితో చూసి దాదాపు 10 ఏళ్లయింది. దీని 8వ ఏట పుట్టినరోజుకి రావడమే. అప్పుడు కూడా ఈ ఊర్లో పొలం కౌలుకిస్తానని అబద్ధం చెప్పి వచ్చారట. మేము చాలా పేదోళ్ళం.
అంతకుముందు అయ్యగారు డబ్బైనా పంపేవారు. ఇప్పుడు అదీనూ లేదు. ఆ గుడి శుభ్రం చేసుకుంటూ ఎవరైనా పెడితే తింటున్నాం అని బోరున ఏడ్చింది. ఛీ, నేను ఎంత పాపిని! ఆమెను ఏడ్పించే హక్కు, నిలదీసే హక్కు నాకెక్కడిది అనిపించింది. అప్పుడే శ్రీనివాస్ బాబాయ్ అంతా చెప్పాడు. ఆమె పొలాన్ని తాకట్టు పెట్టి విడిపించుకోలేకపోతే మా నాన్న ఆమెను లోబర్చుకుని తనకు పెళ్లి కాలేదని అబద్ధమాడి ఆమెను మోసం చేశాడని, ఏదైతే నిజం కాకూడదు అనుకుంటూ అక్కడికి వెళ్లానో అదే కళ్ల ముందు వాస్తవమై పారదర్శకమవుతూ ఉంటే నాకు శ్వాస ఆడలేదు. ఏదో ముళ్లకంప నా నెత్తిన పడినట్లు అనిపించింది. ఆ రోజు నుంచి వాళ్లకు ఏ కష్టాలు రాకుండా ఈ రోజు వరకు చూసుకుంటూ వచ్చాను. నాన్న చనిపోయినప్పుడు కూడా దూరం నుంచి చూసి వెళ్లేలా ఏర్పాటు కూడా చేశాను. ఒక అన్నలా దుర్గకి దన్నుగా నిలబడ్డాను. మంచి పెళ్లి సంబంధం చూసి పెళ్లి కూడా చేద్దామనుకుంటూ ఉంటే అప్పటికే శుష్కించిన వాళ్ల అమ్మ శరీరం భూలోకాన్ని వదిలేసింది. చెల్లి బాధ్యతను నాకు అప్పగించేశాను అనే ధీమాతో నేను అమ్మని చూసుకోవడం కోసం ఒక కేర్ టేకర్ని చూస్తున్నానని తెలిసి దుర్గా ఒప్పుకోలేదు. సొంత కూతురిలా కంటికి రెప్పలా తానే చూసుకుంటాను అంది. ఈ అవకాశం ఇవ్వమని బ్రతిమాలింది. అలాగే అమ్మను మామూలు మనిషిని చేసింది. ఆ రోజు అమ్మతో నాన్న అలాంటి వాడు కాదని, నేను వాకప్ చేశానని అబద్ధం చెప్పాను. అదే అమ్మతో ఈరోజు నిజం చెప్పాలి. అయితే సవతి కూతురితో తనకు సపర్యలు చేయించానని తెలిస్తే ఏది ఏమైనా చెప్పాలి అని నిర్ణయించుకుని కిందకొచ్చాను. అమ్మ వంటగదిలోకి వెళ్లి వేడిగా కాఫీ తీసుకుని వచ్చింది. నువ్వు దేని గురించి నాతో మాట్లాడాలి అనుకుంటున్నావో నాకు తెలుసు. చూడు నాన్న, వయసులో ఉన్నప్పుడు ఏమీ తెలియదు. స్వార్థం, ఆవేశం, బాధ, అహం అన్నీ కంచెలా అల్లుకుపోతాయి. పాపం, ఇప్పటికే మన వల్ల దుర్గా వాళ్ళమ్మ ఎన్నో కష్టాలు పడ్డారు. ఇంత వయసైపోయాక నేను ఎవరిని సాధిస్తాను? అన్యాయం చేసి పోయిన మీ నాన్నన? అమ్మని పోగొట్టుకుని నాలో తన అమ్మని వెతుక్కున్న ఈ అమ్మాయినా? సొంత కూతురి కంటే ఎక్కువ సేవ చేసింది ఇన్నాళ్ళు. ఈ అమ్మాయి ఎవరో తెలియనప్పుడు నాకు రాని కోపం ఇప్పుడొస్తే అది నా లోపమవుతుంది. ఇప్పుడు నేను పూర్తిగా కోలుకున్నానంటే అది దుర్గ వల్లే. నాకు మరో జన్మ ఇచ్చిన ఈ చిట్టి తల్లికి మంచి సంబంధం చూసి పెళ్లి చేద్దాం. మీ నాన్న బాధ్యతని నువ్వు నెరవేర్చినట్టు అవుతుంది అంది. కాఫీ గడగడ తాగేసి ఒక్కసారిగా అమ్మని హత్తుకున్నాను. అప్పటికే కళ్లల్లో నీళ్లు తిరిగిపోతున్న దుర్గని కూడా అమ్మ దగ్గరికి తీసుకుంది. మా ఇద్దరి తల నిమురుతూ నా ఆయుష్ కూడా పోసుకుని ఇద్దరు తోడబుట్టిన వాళ్లలాగా సంతోషంగా ఉండండి అంది. సొంత అత్తయ్య అనే బాధ్యతని విస్మరించిన ఉన్నత విద్య, ఉద్యోగవంతురాలైన నా విద్య కన్నా అమ్మే ఉన్నతంగా కనిపిస్తోంది. అమ్మ ఆది దైవమై ఓనమాలు దిద్దించడమే కాదు, తన దొడ్డ మనసుతో బ్రతుకు పాఠాన్ని కూడా నేర్పుతోంది. యుక్తాయుక్త విచక్షణ, సరైన సమయంలో తగిన నిర్ణయం తీసుకోవడానికి ఏ పెద్ద పెద్ద చదువులు, ఉద్యోగాలు, హోదాలు అవసరం లేదని థర్డ్ ఫారం వరకు మాత్రమే చదువుకున్న మా అమ్మ నిరూపించింది. కథ సమాప్తమండి. కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్ అనే బెల్ బటన్ని నొక్కండి. మళ్ళీ కలుద్దాం ఇంకో మంచి కథతో.